ఏం కాదు. సో గడ్డి అయితే మొత్తము మేము గడ్డి బామ పెడతాం అన్నమాట. ఇట్లా మా సైడు ఇక్కడ చూడడానికి కనిపిస్తుంది కదా గడ్డి బామ. ఇట్లా గడ్డి బామ పెట్టడానికి మేము చేస్తాం అన్నమాట. ఇందాక మొత్తం మేము గడ్డి తింటున్నాం అన్నమాట. గడ్డి బామ పెట్టడానికి గడ్డి మొత్తం బుడ్డ ఒక కుప్ప కట్టి ఆ కుప్పను ఏం చేస్తామంటే ఇట్లా గడ్డి బామ పెడతాం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వచ్చే వర్షాకాలం కదా, ఈ వర్షాన్ని మొత్తం కోసినాము. ఈ వర్షాకాలం ముందు మొత్తము గడ్డి అనేది జామ చేసి ఆవులకు దాంట్లకు మన గేదెలకు కానీ వేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట మేము. సో ఇంకా అది కాకుండా మాకు ఇట్లా గ్రీన్ గ్రాస్ కూడా ఉంటుంది పాల కోసం వేయడానికి, ఇది యూజ్ చేస్తాం అన్నమాట. ఇది దీనికి వాటర్ అయితే పెట్టినాము. నాకు దాహం వేసింది, వాటర్ దానికైతే బోర్ నడుస్తుంది ఇక్కడ మాది. అక్కడికి వచ్చిన అన్నమాట. సో చూపిస్తాను నేను నీళ్ళు తాగడానికి బోరు. చూడండి బోర్ అయితే కొద్దిగా ఆపిపోస్తుంది మాది. నీళ్ళు అయితే ఎక్కువ లేదు, ఎందుకంటే వర్షాకాలం ఎక్కువ లేక ఇట్లుందనమాట పరిస్థితులు. సో నేను వాటర్ అయితే తాగుతానమాట. విలేజెస్లో స్వచ్ఛంగా ఉంటాయి అన్నమాట వాటర్, బోర్లలో మంచిగా ఉప్పు వాటర్ లేకుండా చాలా బాగుంటాయి. మా బోర్ వాటర్ చాలా స్వీట్గా బాగుంటాయి. మేము ఇంట్లో కూడా ఎక్కువ ఇవే తాగుతాం, మినరల్ వాటర్స్ కంటే ఎక్కువ. సో ఇప్పుడైతే వాటర్ తాగడానికి వచ్చి నేను వాటర్ తాగి మళ్ళీ సేమ్ పని కంటిన్యూ చేయాలి. నేను ఎక్కువైతే ఇంటికి రాను, ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటి పనులు ఉంటే హెల్ప్ చేస్తాను అన్నమాట మా వాళ్ళకి. సో ఇదన్నమాట మా వ్లాగ్ ఈరోజు. సో నేను విలేజ్ వచ్చినందుకు మా వాళ్ళు రాలేదు, మా వాళ్ళందరూ ఇంటి దగ్గర ఉన్నమాట సిటీలోనే. నేను ఒక్కరిని ఇక్కడ వచ్చినమాట హోమ్ టౌన్కి. సో ఇదన్నమాట. సో మీరు కూడా ఫార్మర్స్ విలేజెస్లో ఫార్మర్స్ కానీ ఫార్మర్స్ పేరెంట్స్ ఉంటారు కదా మనకి, ఆల్మోస్ట్ లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇగో మా చిన్న ఆవు పుట్టింది, దూడ పుట్టింది అన్నమాట. ఇగో మా అల్లుడిన, ఇగో దాని అమ్మ, ఇగో అది పెద్దది ఆవు దాని అమ్మ. ఇది కాదా మనది కదా, ఇది మాది కాదు, సారీ. ఇదైతే దాని తల్లి కాదు, వేరే అటు దూరం ఉన్న అక్కడికి వెళ్ళి ఇక నీడ కట్టేసిన అనమాట. అది మేత పోయినకి పోయిందనమాట. అక్కడ మేము ఇక్కడ నీడకు వచ్చి కూర్చున్నాం. ఇందాక గడ్డి మొత్తము అక్కడ చూపించినాక ఇందాక గడ్డి మొత్తము ఒక దగ్గర అన్నాం, ఇట్లా కుప్పలేసినమాట. ఇట్లా ఈ విధంగా ఇగో అక్కడ కనిపిస్తుంది కదా, ఇందాక అక్కడ ఈ చెట్టు కింద కనిపిస్తున్నాయి బుడ్డలు, అవన్నీ మేమే కుప్పలు కట్టినామాట. కుప్పలు కట్టి ఇటు వచ్చినాము. ఇంకా ఇక్కడ వస్తే ఈత కొట్టడానికి వచ్చినామాట. ఇక్కడ పక్కన ఇగో ఇక్కడైతే పెద్ద హౌస్ ఉంది, అంటే ఒక బావి లాగా అనమాట ఇది. ఇక దీంట్లో స్విమ్మింగ్ చేయాలి. ఇప్పుడు మా పిల్లలు ఈత నేర్చుకుంటారు, దీంట్లో ఈత నేర్పిస్తున్నామాట. సో నాకు కూడా స్విమ్మింగ్ వస్తుంది, నేను కూడా కొడతా. వీడియో అయితే తీస్తాము, ఓకేనా? వెయిట్ చేయండి. ఓకే చూద్దాం. పేరు వెంకటేష్, అది ఇప్పుడు చెప్పు. నా పేరు రామ్ చరణ్, వీని పేరు వెంకటేష్. ఇక్కడ మేము ఆవుల కాడికి వచ్చామండి. ఇక్కడ మేము ఈత కొట్టడానికి కూడా వచ్చామండి. ఏ క్లాస్ చదువుతున్నావు రామ్ చరణ్? 7th క్లాస్. నువ్వు వెంకటేష్? 2nd క్లాస్. నువ్వు నిత్యలు? 3rd క్లాస్. నువ్వు? నువ్వు 8th క్లాస్. ఓకే, ఈమె మా పెద్ద బిడ్డ అన్నమాట, అంటే మా అన్నయ్య కూతురు. ఈమె నడిపామన్నమాట నిత్య. ఈమె పేరు శివానందిని. ఇగో ఈయన పేరు వెంకటేష్. ఇంకో ఈయన మా అల్లుడు అన్నమాట, మా చిన్నక్క కొడుకు. ఈమె మా కోడలు అన్నమాట, మా జస్మిత, నా చిన్న కోడలు అన్నమాట. ఓకేనా? వీళ్ళు మా పిల్లలు అన్నమాట, తొట్టి గ్యాంగ్ ఇంటికాడ. ఓకేనా? సో చెట్టు కింద అయితే కూర్చున్నామాట. ఇక్కడ మంచిగా చల్ల గాలి వస్తుందండి. ఇక మేము అందరం పని అయిపోయింది, అందరం మంచిగా చిన్న చిన్న పనులు చేసి కూర్చున్నాం అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ ఇక స్విమ్మింగ్ చేయాలి. ఇందాక చూపించినా కదా, స్విమ్మింగ్ చేయడానికి వెయిట్ చేస్తున్నాం అన్నమాట.